నా నిబంధన నీ నోట వచించడమేమి? ఊరక కబుర్లు, మాటల్లో పొలకపోసే భక్తి, అది భక్తి కాదు, అది జీవన విధానం. అంచేత ఏమంటాడు? నా కట్టడలు వివరించడం నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించడమేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం, మార్చుకోవడం నీకు ఇష్టం ఉండదు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదో వెంటో మట్టుకే. ఆ తర్వాత ఏం చేస్తున్నారు అండి? వెనక్కి విసిరేస్తున్నారు దేవుని యొక్క మాటలు. ఎలాగ దైవం అవుతాడు? ఎలాగ దైవం అవుతుంది? దేవుని మాటలు వెనక్కి విసిరేసేటప్పుడు, ఆ మాటలు దేవుని మాటల ప్రకారం బ్రతకనప్పుడు ఎలాగ దైవముగా మార్చబడేది. కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నీ నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందను మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారుగా దీనిని యోచించుకొని లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయగలను. తప్పించుకుని వాడు ఎవడును. ఈ సంవత్సరం వాక్యం అదే కదా. నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను మరచుదువా? మరి వచ్చి చదువుతున్నారో లేదో నాకు తెలియదు. ఆ సహోదరు అన్నారు, ఒక సంవత్సరం నేను రాయలేను, అందరూ అలా బోర్డు ఖాళీగా వచ్చేసారు ఏంటండి అని. ఏమన్నా రాగానే కూర్చోక ముందు బోర్డు మీద ఏదైతే వాక్యం రాసి ఉన్నదో దాన్ని చదువుకునే కూర్చుంటానంటే రాయడానికి నాకు సిగ్గేసింది. వెంటనే ఇమీడియట్గా రాయించాను. నేనే రాశాను, నాకు గుర్తులేదు. రాగానే కూర్చోక ముందు బోర్డు మీద ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని నేను కూర్చుంటానంటే అన్నారు. అక్కడ మనం మర్చిపోయినా మన జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఏమంటున్నాడు చివరికి వచ్చేసరికి? ఏమంటున్నాడు? దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని తీర్చివేయగలను. తప్పించు వాడు ఎవడో తప్పించలేడు. కాపాడేవాడే శిక్షించడానికి కోరుకుంటే ఎవడొచ్చి రక్షిస్తాడు మనల్ని? ఆ శిక్ష నుంచి మనం ఎవరు తప్పిస్తారు? ఎవడన్నా వస్తారా? ఏంటండి, ఎవడన్నా వస్తాడా మనం తప్పించడానికి? ఎవరు? దేవుని ఢీ కొట్టి మన పక్షంగా నిలబడేవాడు. ఆఖరికి దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం నడిపించడానికి మనం ప్రోత్సహిస్తున్నటువంటి సాతాను కూడా దేవుని యొక్క శక్తి ముందు వాడు నిలబడలేడు, మనం వదిలేసిపోతాడు. కనుక భక్తిహీనులు జీవించే జీవన విధానం ఎలా ఉంటుందండి? నా కట్టడలు వచించుకుంటే నీకేం పని? నా నిబంధనలు నోట వచించు. నీ మనసు ఏంటో బతుకు దిద్దుకోవటం నీకు ఇష్టం లేదు, నాకు తెలుసు. నీవు నా మాటలను వెనక దోసేస్తున్నావు, నాకు తెలుసు, నేను చూస్తున్నాను. వింటున్నావు అంతే. ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడ్డది. వాక్యానికి విరుద్ధంగా అవలక్షణాలు కలిగిన వాడు ఎవరు కనిపిస్తే వాళ్ళతో స్నేహం చేయటమే, సహవాసం చేయటమే, వాళ్ళతో తిరగటమే. ఇక భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? కనుక భక్తిహీనమైనటువంటి బ్రతుకు అలా ఉంటే భక్తి కలిగినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. భక్తి కలిగినటువంటి జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. తీసారా అండి? ముందుగా 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములకు భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు
యెహోవా మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకుంటే లోకంలో మాలిన్యం లోకంలో ఉంది, మాలిన్యం గుర్తు కుళ్ళు ఉంది. కనుక భక్తిలో మొదటి భాగం ఏంటి అని అంటే యెహోవాతో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనకు అంటకుండా కాపాడుకోవాలి. మొట్టమొదటిది. రెండవది ఏంటి అని అంటే విధవరాండ్రను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు మనం ఏం చేయాలి? పరామర్శించాలి. భక్తిలో భాగం ఏంటంటే భక్తిలో భాగం. మూడవది ఏంటి అని అంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నోటుకు కింద బాగేసి నేను పెద్ద భక్తి పరురాలని అంటే కుదరదు అనమాట. చూడండి 26వ వచనం పైన ఉంది. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థం.